హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఎస్, వీఆర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 20 days. వెళ్ళే ముందు ఇల్లు మొత్తం నీట్గా చదువుకుని వెళ్తాను, ఎందుకంటే వచ్చాక ఇలా అవుతుందని తెలుసు కాబట్టి. దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ లాండ్రీ టు డూ అండ్ ఆల్సో మై ప్లాంట్స్ నీడ్ టు బి వాటర్డ్ సో మచ్. మా వాచ్మెన్ వాటర్ చేశాడో లేదో తెలియదు, కానీ ఆల్మోస్ట్ చాలా ప్లాంట్స్ అయితే చచ్చిపోయినాయి అనమాట. అండ్ దాంతోపాటు నా స్కిన్ కూడా చాలా ట్యాన్ అయిపోయి డ్రై అయిపోయి చాలా అంటే చాలా ఘోరంగా తయారైంది. బట్ ఇట్స్ ఓకే, వీ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. వెకేషన్ ఎంజాయ్ చేసామని చెప్పి తెలియడానికి ఇల్లు ఒళ్ళు ఇట్లా తయారయ్యడంలో తప్పేం లేదు. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ లేజీ అండ్ టయర్డ్ బికాస్ ఆఫ్ ద జర్నీ. బట్ స్టిల్ ఈ పనులు అయితే చేస్తూనే ఉండాల్సిందే. సో ఫస్ట్ అయితే కొన్ని థింగ్స్ నేను షాపింగ్ చేశాను అనమాట. అది అత్తమ్మ రాగానే చూపించాను. సో అవన్నీ తీసి క్లియర్ చేసి ఫస్ట్ అయితే లివింగ్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వన్స్ ద లివింగ్ రూమ్ అండ్ కిచెన్ ఈజ్ రెడీ, ఐ విల్ ఆల్సో షో యూ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ షాప్డ్. సో కొన్ని షాపింగ్ చేశాను అనమాట, ఆ థింగ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్లాంట్స్ అన్నీ ఎక్కడున్నాయో అక్కడ రీసెట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంట్లో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్న గాలి కూడా వచ్చే అంత స్పేస్, లైక్ ఓపెన్ స్పేస్ లేకపోయినా ఇంట్లో డస్ట్ మటుకు చాలా అంటే చాలా అక్యుములేట్ అయింది. సో ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టుడే. అండ్ ఐ నో ఇట్ టేక్స్ హెల్ లాట్ ఆఫ్ టైమ్. సో కాబట్టి నేను కూడా జర్నీతో టయర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ఒక 2-3 daysలో సెట్ చేసుకుందాం, అన్నీ ఒకటేసారి కాకుండా అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ అయితే కంప్లీట్గా ఇట్లా డ్రై అయిపోయి చచ్చిపోయినాయి. మేబీ ఐ డోంట్ నో ఈజ్ ఇట్ ఓవర్ వాటర్డ్ ఆర్ అండర్ వాటర్డ్. కొన్ని అయితే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఐ కుడ్ సీ ద న్యూ గ్రోత్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఆల్మోస్ట్ 7 to 8 plants were completely dead. అండ్ పోస్ట్ దిస్ ఐ am ఆల్సో చేంజింగ్ ద వాటర్ ఇన్ మై టాల్ బ్యాంబూ ప్లాంట్. సో దీన్ని అయితే వాటర్ ఫిల్ చేసి ఈ బాల్కనీలో పెట్టాను అనమాట, సన్లైట్ కోసం అని చెప్పి. ఓకే, దిస్ వాజ్ డూయింగ్ గుడ్. సో దీనిలో వాటర్ చాలా అంటే చాలా ఇంకిపోయింది, దీన్ని రీప్లేస్ చేసి క్లీన్ చేస్తున్నాను. అండ్ లాండ్రీ ఇంట్లో ఉంటేనే ఎన్ని కుప్పలు బట్టలు ఉంటాయి. అండ్ 20 days టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని బట్టలు ఉంటాయో ఇమాజిన్ చేయండి. మై వాషింగ్ మిషన్ వుడ్ బీ క్రయింగ్. ఒకవేళ దానికి నోరు ఉండుంటే డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ క్రైడ్ అండ్ ఆస్క్డ్ మీ టు స్టాప్ లోడింగ్ ద మిషన్. సో అన్ని బట్టలు ఉన్నాయి అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ డస్ట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, కిచెన్ మ్యాట్స్, బాత్రూంలోవి అన్నీ కూడా నానబెట్టి ఉతకాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ ఆల్సో చేంజింగ్ ద త్రో ఇన్ ద సోఫా. అది చాలా డస్ట్ అక్యుములేట్ చేసింది అనమాట.
ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్, బట్ కూర్చుంటే తెలుస్తుంది. సో ఇది వాష్ చేసి డ్రై అయ్యే లోపు నేను ఒక పింక్ కలర్ త్రో ఉంది నా దగ్గర, దాన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నాట్ ఫర్ లాంగ్, అంటిల్ దట్ గెట్ డ్రైడ్. ఎందుకంటే ఇది లైట్ కలర్ కాబట్టి మా అమ్మాయిని స్ట్రెయిన్స్ చేయకుండా ఎక్కువసేపు నేను ఆపలేను అనమాట. సో అంటిల్ దట్ గెట్ డ్రైడ్ అండ్ వాష్డ్ వెల్ ఇది ఉంటుంది. Okay, all done and set with the living room. And now it's almost 6 in the evening. So morning living room and laundry చేసేసరికి I was done. So fresh up అయిపోయి ఒక 3 to 4 hours పడుకున్నాను అనమాట. And now I am back to the kitchen to reset everything. అండ్ అత్తమ్మ ఎప్పుడు ఊరు వెళ్ళినా స్నాక్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తారు ఊరి నుంచి. సో ఈసారి బొబ్బట్లు, జంతికలు, నాట్ జంతికలు, చెక్కలు అనుకుంటా, వీటిని చెక్కలు అంటాం అనుకుంటా. అండ్ రోజ్ కుకీస్ తీసుకుని వచ్చారు, విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, సో దట్ వీ కెన్ కన్జ్యూమ్ ఫర్ లేటర్. And then clearing out all the things that I have placed in the breakfast counter. సో ఒక్కొక్కసారి దీని మీద ఎన్ని సామాన్లు డంప్ అయిపోతాయంటే ఐ కాంట్ రియలీ ఇమాజిన్. సో ఇట్స్ అ టఫ్ జాబ్ ఫర్ మీ దాన్ని అలా క్లీన్గా ఎంటీగా పెట్టడం. సో వన్స్ ఇట్ ఈస్ డన్, ఐఎమ్ రీప్లేసింగ్ ఆల్ ద ప్లాంట్స్. బయట నుంచి అన్ని ప్లాంట్స్ తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఏదైతే ఉంటాయో అవన్నీ పెడుతున్నాను అనమాట. అండ్ ఆల్సో వాటరింగ్ దెమ్ వెల్, సో దట్ ఫర్ నెక్స్ట్ 10 days వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. లీవ్స్ మీద అయితే బయట పెట్టడం వల్ల చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోయింది, సో దట్ మంచిగా వీటికి షవర్ బాత్ ఇస్తున్నాను అనమాట. And I took Mohan's help to replace all the plants there. ఎందుకంటే హీస్ టాల్ ఇనఫ్ టు రీచ్ ద హైట్ అనమాట, ఏ స్టూలు లేకుండా. అదే నేనైతే స్టూల్స్ ఎక్కి అదెక్కి ఇదెక్కి కష్టపడాలి కాబట్టి. Okay, it's almost done. I'm going to clean the breakfast counter thoroughly and change the tray. నేను ఏదైతే ట్రే పెట్టానో ఈ సాసేజెస్కి డైలీ యూస్ చేసే వాటికి, అది కూడా చాలా గ్రీజీగా మెస్సీగా అయిపోయిందనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ దట్ అండ్ పోస్ట్ దిస్ ఐ విల్ షో యూ వాట్ ఆల్ ఐ హ్యావ్ షాప్డ్ ఫర్.
ఓకే. ఆల్ డన్ విత్ అన్‌ప్యాకింగ్. సో, ఐల్ షో యూ వాట్ ఆల్ ఐ బాట్ క్విక్లీ. సో, ఫస్ట్ వచ్చేసి ఈ రిపుల్ టీ తీసుకున్నాననమాట మున్నార్‌లో. సో, మనకి ఇది యాక్చువల్‌గా టాటా టీ గోల్డ్ ఉంటుంది కదా! సేమ్ బ్రాండ్. అక్కడ రిపుల్ అని చెప్పి అమ్ముతారు. వెరీ స్ట్రాంగ్. సో, ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ టీ తీసుకున్నాను. మసాలా చాయ్, డస్ట్ అండ్ అదర్ స్ట్రాంగ్ పౌడర్ అనమాట. అండ్ ఆల్సో 1 కాఫీ పౌడర్. ఒకటి గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదైతే ఈ వీటి పేరేదో చెప్పారు, నాకు గుర్తులేదు. మేము ఒక ఫామ్‌కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే యూజువల్‌గా కేరళలో పీపుల్ డోంట్ యూజువల్లీ డ్రింక్ నార్మల్ వాటర్. ఇలానే ఏదో ఒకటి వేసుకుని మరగబెట్టుకుని ఆ హాట్ వాటరే తాగుతారు. సో, అది తీసుకున్నానమాట. అండ్ ఆల్సో గ్రీన్ టీ అండ్ ఐస్ టీ. ఈ టీ 1 లీటర్ ఆఫ్ ఐస్ టీ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఆల్సో ఏ కాఫీ పౌడర్ ఫ్రమ్ ద రిపుల్ సేమ్ బ్రాండ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్తే. అండ్ ఆల్సో 1 కుంకుమాది తైలం అక్కడ న్యాచురల్‌గా దొరుకుతుంది కదా! అదొకటి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి బ్రైటన్ చేస్తదంట ఆ స్కిన్‌ని. చూడాలి. వాడిన తర్వాత రివ్యూ చెప్తాను మీకు. అండ్ 1 ప్యూర్ అలోవెరా జెల్ ఒకటి తీసుకున్నానమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది ఏంటంటే క్యాండిల్ హోల్డర్ ఆర్ ధూప్ హోల్డర్ అని కూడా అనొచ్చు. ఇది ప్యూర్ మన స్టోన్‌తో చేస్తారు. స్టోన్ మీద చెక్కుతారనమాట ఇది. యూజువల్‌గా ఆన్లైన్‌లో చూస్తే దీని ప్రైస్ అట్లీస్ట్ 2000, 2500 వరకు ఉంది. బట్ ఐ జస్ట్ గాట్ ఇట్ ఫర్ 500 రూపీస్. అండ్ ఈ 2 క్యూట్ హ్యాండ్‌మేడ్ కోస్టర్స్ తీసుకున్నాను విచ్ కాస్టెడ్ మీ 100 రూపీస్ ఈచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను డ్రీమ్ క్యాచర్ ఇంట్లో పాడైపోయింది తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఐ బాట్ ఇట్ ఫర్ 100 రూపీస్. ఈ ఫెదర్ క్యాచర్ సైజ్ని బట్టి అక్కడ ప్రైజెస్ ఉంటాయి అనమాట. అండ్ హియర్ కమ్స్ ద షో స్టాపర్, నా పోపుల డబ్బా. ఇదైతే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కూడా బార్గెన్ చేసి వదిలేసాను అనమాట, తీసుకోలేదు. అండ్ దిస్ టైమ్ ఐ గాట్ ఇట్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఐ థింక్ ఐ హ్యావ్ స్పెండ్ అరౌండ్ 1400 ఫర్ దిస్. లోపల కూడా పెయింట్ చేసి ఉన్నాయి, అవి నేను తీసుకోలేదు. అది 2500 చెప్పారు. బట్ ఇది నాకు నచ్చిందని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ పెయింటెడ్ కెటిల్, గ్లాస్ అండ్ బౌల్. సో ఇది ఆల్ సెట్ నాకు అరౌండ్ 2000 రూపీస్ పడింది అనమాట. ఇదేంటంటే కాశ్మీర్లో లేడీస్ బిజినెస్ ఉంటుంది. వాళ్ళు ఇలా స్టీల్ ఐటమ్ మీద హ్యాండ్ పెయింట్ చేసి ఓవరాల్ వరల్డ్కి పంపిస్తూ ఉంటారు, లైక్ ఓవరాల్ ఇండియా. సో అది అందుకని కొంచెం హ్యాండ్మేడ్ కాబట్టి ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ 2 ఈ గెరిటలు కూడా తీసుకున్నాను. ఇది కూడా హ్యాండ్ పెయింటెడే. సో యా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఎస్, ఐ ఆల్వేస్ కలెక్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నేను ఎక్కడ ట్రావెల్కి వెళ్ళినా ఏం చేసినా ఒక గుర్తుగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను అనమాట. సో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ డాన్సింగ్ డాల్. సో నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది, అందుకని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అది కార్లో పెట్టాలి, బట్ ఐ హ్యావ్ టు సీ వేర్ ఐ విల్ పుట్ అని. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ మై అబ్సల్యూట్ ఫేవరెట్, ఒక పాస్తా బౌల్. వుడెన్ బౌల్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, బట్ ఐకియాలో దొరికేవి నాకు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తాయి. బట్ దిస్ వన్ ఈజ్ టూ గుడ్. సో వెంటనే కనిపించిన వెంటనే ఆ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది, తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం నేను హ్యాండ్ బ్యాగ్ షాప్ చేశాను, అపార్ట్ ఫ్రమ్ ద హోమ్ డేకర్ అండ్ హోమ్ స్టఫ్. సో ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, జూట్తో చేస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి ప్రైజెస్ నాకు చాలా అంటే చాలా తక్కువ అనిపించినాయి గోవాలో. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు, ఇఫ్ యు ఆర్ విజిటింగ్ గోవా యూ షుడ్ బై దీస్ బ్యాగ్స్. నేనైతే ఇది ఒక్కొక్కటి 900 చెప్తే 650కి తీసుకున్నాను అనమాట, బార్గెన్ చేసి. బార్గెన్ చేయండి, ఎందుకంటే అవి స్ట్రీట్ మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా బార్గెన్ చేస్తే తక్కువ ఇస్తారు. అండ్ కొన్ని అగరబత్తులు తీసుకున్నా, ఇది కూడా హోమ్ మేడే, లైక్ హ్యాండ్ మేడ్. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ కలిపి ఒక దానిలో తీసుకున్నాను అనమాట. అండ్ ద కేరళ శారీ, ఈ శారీ వచ్చేసి నేను అత్తమ్మకి తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ మీద వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. శారీ వచ్చేసి నాకు 850 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ క్విల్ట్ అనమాట. ఇదేంటంటే జైపూర్ ప్రింట్ వచ్చేసి హ్యాండ్మేడ్ క్విల్ట్స్. అవి చాలా క్యూట్ అండ్ ప్రిటీగా అనిపించింది నాకు. అండ్ నాకు ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్విల్ట్స్ కానీ బెడ్షీట్స్ కానీ కలెక్ట్ చేయడం చాలా ఇష్టం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ దిస్ బిగ్ హ్యూజ్ డ్రీమ్ క్యాచర్. ఇది ఎక్కడ పెడతాను ఇంకా తెలీదు, బట్ యా, కొనడం అయితే కొన్నాను.
So that's all for the shopping, and it's almost the dinner time. So I was very much lazy to cook and also missing the Hyderabadi biryani అనమాట. ఇన్ని డేస్ అయిపోయింది నేను ఆ క్రేవ్ చేస్తుండే. యూజువల్గా అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, కానీ మనలాగా తినరనమాట. కారం, ఉప్పు ఇవన్నీ చాలా తక్కువగా తింటారు, అండ్ మెయిన్లీ సాంబార్ అనేది ఎక్కువ తింటారు. సో ఐఎమ్ టూ బోర్డ్ ఆఫ్ లైక్ సాంబార్ అండ్ పప్పు అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో దట్స్ ద రీజన్ వీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ గుడ్ దమ్ బిర్యానీ అండ్ టేక్ ఎ గుడ్ స్లీప్. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.